ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నేడు ప్రజలకు రేషన్ రైస్ పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు, మీకు ప్రజల ఇంటికి అందుతున్న సేవలపై మీకు ఎందుకింత కక్ష? మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలు తీర్చాలి. ప్రజలను కష్టపెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయటం విజన్ అవుతుందా? వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టగొడుతున్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయటం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తూ వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించటం సరైనదేనా? ఈ సేవలందించిన వాటిని రద్దు చేస్తూ వారు స్మగ్లర్లుగాను, మాఫియా ముఠా సభ్యులుగాను చిత్రీకరించేలా నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవల కోసం పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎండనక వాననక క్యూలైన్లలో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీ పనులు, ఇతరత్రా పనులు మానుకొని నిరీక్షించేవారు. ఈ క్రమంలో లబ్ధిదారులు వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారు. దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవటం కూడా మానేశారు. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పలానా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలతో పాటు ఇంటి వద్దకే రేషన్ అందించే డోర్ డెలివరీని ప్రారంభించింది. బియ్యం క్వాలిటీని పెంచి మధ్యస్థ సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్ చేసి రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికి అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు గారిని అడుగుతున్న రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయటం పేదలను దోపిడీ చేయటానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా అని అన్నారు. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు? నెలకు 10,000 ఇస్తామంటూ వాలంటీర్లను ఈ వైపు తిప్పుకొని ఎన్నికల్లో వాడుకొని తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలాడుతూ వారిని రోడ్డు మీద నిలబెట్టారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33,000 శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలందిస్తున్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్పీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో, వార్డుల్లో డోర్ డెలివరీ సంగతి పక్కన పెడితే ఏకంగా ప్రభుత్వ సేవలు అందటంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ మూర్ఖపు చర్య కారణంగా రేషన్ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయి. అంతేకాదు, ఈ వాహనాలపై ఆధారపడ్డ 20,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాయం కూడా చూడలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2,06,000 మంది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్లలో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారు అంటూ జగన్ ఎద్దేవా చేశారు.